తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీవారి లడ్డూను రాజకీయం చేయవద్దు అని, కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ ఏపీ ప్రభుత్వానికి సూచించింది. దీనిపై పలువురు ప్రముఖులు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. తిరుమల లడ్డూపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి భార్య వీణా శ్రీవాణి కూడా తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై తన అభిప్రాయాలను ఒక వీడియో రూపంలో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అందులో ఇలా చెప్పుకొచ్చింది: పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూ కోసం సోషల్ మీడియాలో ఎంత రచరచ చేశారు. ప్రజలు, భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి. రాజకీయ నాయకుల సంగతి పక్కన పెడితే ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఏమన్నా ఓవర్ యాక్టింగ్ చేశారా? ప్రాయశ్చిత్త శ్లోకాలు వారే కనిపెట్టేసి వాటిని చెప్పించేసి ఏమన్నా రచ్చ చేశారా? వీళ్ళు ఎంతో మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు వారంతా ఏం చేస్తారు? మీరు నిజమైన హిందువులైతే, వెంకటేశ్వర స్వామి భక్తులైతే మమ్మల్ని క్షమించండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారా? పెట్టండి, ఎంతమంది పెడతారో చూస్తాను అని చెప్పుకొచ్చింది. శ్రీవాణి రిలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కాగా ఆ మధ్యన నాగచైతన్యం, శోభిత జూతిపాల జాతకం చెప్పి చిక్కుల్లో పడ్డారు వేణుస్వామి. దీంతో అభిమానులతో పాటు చాలా మంది స్వామీజీలపై తీవ్రంగా మండిపడ్డారు. పోలీసు కేసులు కూడా పెట్టారు. దీని తర్వాత తమను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, 5 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు వేణుస్వామి దంపతులు. దీనికి సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీవారి లడ్డూను రాజకీయం చేయవద్దు అని, కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ ఏపీ ప్రభుత్వానికి సూచించింది. దీనిపై పలువురు ప్రముఖులు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. తిరుమల లడ్డూపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి భార్య వీణా శ్రీవాణి కూడా తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై తన అభిప్రాయాలను ఒక వీడియో రూపంలో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అందులో ఇలా చెప్పుకొచ్చింది: పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూ కోసం సోషల్ మీడియాలో ఎంత రచరచ చేశారు. ప్రజలు, భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి. రాజకీయ నాయకుల సంగతి పక్కన పెడితే ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఏమన్నా ఓవర్ యాక్టింగ్ చేశారా? ప్రాయశ్చిత్త శ్లోకాలు వారే కనిపెట్టేసి వాటిని చెప్పించేసి ఏమన్నా రచ్చ చేశారా? వీళ్ళు ఎంతో మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు వారంతా ఏం చేస్తారు? మీరు నిజమైన హిందువులైతే, వెంకటేశ్వర స్వామి భక్తులైతే మమ్మల్ని క్షమించండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారా? పెట్టండి, ఎంతమంది పెడతారో చూస్తాను అని చెప్పుకొచ్చింది. శ్రీవాణి రిలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కాగా ఆ మధ్యన నాగచైతన్యం, శోభిత జూతిపాల జాతకం చెప్పి చిక్కుల్లో పడ్డారు వేణుస్వామి. దీంతో అభిమానులతో పాటు చాలా మంది స్వామీజీలపై తీవ్రంగా మండిపడ్డారు. పోలీసు కేసులు కూడా పెట్టారు. దీని తర్వాత తమను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, 5 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు వేణుస్వామి దంపతులు. దీనికి సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీవారి లడ్డూను రాజకీయం చేయవద్దు అని, కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ ఏపీ ప్రభుత్వానికి సూచించింది. దీనిపై పలువురు ప్రముఖులు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. తిరుమల లడ్డూపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి భార్య వీణా శ్రీవాణి కూడా తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై తన అభిప్రాయాలను ఒక వీడియో రూపంలో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అందులో ఇలా చెప్పుకొచ్చింది: పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూ కోసం సోషల్ మీడియాలో ఎంత రచరచ చేశారు. ప్రజలు, భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి. రాజకీయ నాయకుల సంగతి పక్కన పెడితే ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఏమన్నా ఓవర్ యాక్టింగ్ చేశారా? ప్రాయశ్చిత్త శ్లోకాలు వారే కనిపెట్టేసి వాటిని చెప్పించేసి ఏమన్నా రచ్చ చేశారా? వీళ్ళు ఎంతో మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు వారంతా ఏం చేస్తారు? మీరు నిజమైన హిందువులైతే, వెంకటేశ్వర స్వామి భక్తులైతే మమ్మల్ని క్షమించండి
అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారా? పెట్టండి, ఎంతమంది పెడతారో చూస్తాను అని చెప్పుకొచ్చింది. శ్రీవాణి రిలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కాగా ఆ మధ్యన నాగ చైతన్య, శోభిత జ్యోతిపాల జాతకం చెప్పి చిక్కుల్లో పడ్డారు వేణుస్వామి. దీంతో అభిమానులతో పాటు చాలా మంది స్వామీజీలపై తీవ్రంగా మండిపడ్డారు. పోలీసు కేసులు కూడా పెట్టారు. దీని తర్వాత తమను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, 5 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు వేణుస్వామి దంపతులు. దీనికి సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.